బాధ్యత మాత్రం మన రైతులు రైతుల సంఘంగా మేము ఈ క్వశ్చన్లు అందరూ నెంబర్ వచ్చేది. ఎవరైతే రాలేదో వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఊళ్ళో కనీసం 100 మంది కన్నా డ్వాక్రా గ్రూప్ ఉంది. డ్వాక్రా గ్రూప్ ఎలా ఏర్పడ్డారు? 100 మంది కలిసి ఒక ఆక్వా గ్రూప్, ఒక విలేజ్ గ్రూప్, 16 గ్రామాలు 1600 మంది వెళ్ళి ఒక స్టేట్ హైవే కూర్చుంటే ప్రభుత్వం దిగో ఎవరో వచ్చి ఏం చేయరండి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. కాబట్టి మీరు కూడా ఈ బలంగా ఈ పార్టీ మాట గ్రూప్ని ఫామ్ చేసి మనందరం కూడా ఆ పనులమేగా మరొకసారి మన గౌరవ శాసనసభ్యులైన శ్రీ రఘురామకృష్ణ గారు ఆయన సలహా తీసుకుని అప్సరా వైస్ చైర్మన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఒక్కసారి మన సమస్యలు సార్ ఇది మాకు సీడ్ రేట్ అయితే తగ్గించొద్దు, మాకు సరైన సీడ్ ఇవ్వదు, ఫీడ్ విషయంలో తగ్గిన ముడి సరుకుల్ని దృష్టిలో పెట్టుకుని కేజీకి కనీసం 10 రూపాయలు తగ్గించండి. ఎక్స్పోర్ట్ విషయంలో జరిగే ఈ యొక్క ఏదైతే ఎగుమతిదారులు ఏదైతే సిండికేట్గా రేట్లు తగ్గిస్తారో దాని మీద చర్య తీసుకుని రైతుకి పండించిన పంటకి వచ్చే గిట్టుబాటు ధరకి సంబంధం లేదు. ఇక్కడ మీరు చూస్తే 100 కౌంట్ మనకి తయారవడానికి మనకి అయ్యే ఖర్చు ఇక్కడ మనకి చూడండి 290 రూపాయలు అవుతుంది. ఎవరైనా సరే మీరు ప్రూవ్ చేయగలంటే వచ్చి కూర్చున్నాం. మనకి ఏదో ఇవాళ 240 వచ్చిందని 60 వచ్చిందని మనం సంబరపడుతున్నాం, కానీ 240 అనేది మనకి రూపాయి కూడా మిగట్లేదు. 240 మనం చూసుకోక 30 రూపాయలు మనం జేబులో పెట్టాం. కాకపోతే మిడిల్ చేస్తాం కదా, నెంబర్ వేసి మిడిల్ చేస్తాం కదా, ఏదో ఎవరికి వెళ్తుందని తీసుకుంటాం తప్ప 100 కౌంట్ తయారీ ఖర్చు 290 రూపాయలు. 20 సంవత్సరాల క్రితం చెరువులు మొదలుపెట్టినప్పుడు పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా టైగర్ ట్రైన్లో నేను చిన్నవాడిని, వీళ్ళందరూ మొదలుపెట్టినప్పుడు కల్చర్ టికాషి అనే ఫీల్డ్ అప్పట్లో ఉండేది. బస్తా 700 రూపాయలు, ఆ వేళ 30 కౌంట్ ధర 600 రూపాయలు. ఇవాళ మేత బస్తా ధర 27,50, 2000 పెరిగింది. మరి రేయి రేటు 600 ఉన్న 30 కౌంట్ ఇవాళ 450 రూపాయలు. ఎక్కడా మోసపోతాం మనం? అంటే ఇటు ఆరోగ్యాలు పాడు చేసుకుని, ఇటు సంపదలో గుల్ల చేసుకుని, ఇంట్లో వస్తువులని తాకట్టు పెట్టి మనం ఈ దేశానికి అధిక మారక ద్రవ్యాన్ని తీసుకొస్తున్నటువంటి నెంబర్ 1 కల్చర్ ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఆక్వా కల్చర్. దాన్ని ప్రభుత్వం గుర్తించింది. కానీ మనకు ఏదైతే మద్దతు ఇవ్వాలో, మనం దేంట్లో అయితే ప్రోత్సహించాలో అవన్నీ కూడా ప్రోత్సహించాలని ఈ రైతాంగం అందరి తరఫున ఒకసారి ప్రభుత్వానికి ఈ సభాపరంగా విన్నవించుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.